హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు మనం మాట్లాడుకోనిపోయేది ఏంటంటే ఒక రిజెక్షన్ లిస్ట్ అనేది అన్ని గ్రూప్స్లో చక్కర్లు కొడుతుంది. ఆ రిజెక్షన్ గురించి మనం డీప్గా మాట్లాడుకుందాం. సో ఇది ఆగస్ట్ 30th వరకు జరిగినటువంటి అభ్యర్థుల యొక్క రిజెక్షన్ లిస్ట్. దీనిలో ఏముంది ఒకసారి పూర్తిగా చూసే ప్రయత్నం అయితే చేద్దాం. దీనిలో డిస్టిక్ వైజ్ క్యాండిడేట్ డీటెయిల్స్ ఉన్నాయి. వాళ్ళ నేమ్స్, ఏ పోస్ట్కి వాళ్ళు అప్లై చేశారు, దేని కారణం చేత చెక్ చేశారు, వాళ్ళ ఏ కమిటీ ఏ రోజునైతే వాళ్ళు అటెండ్ అయిన కమిటీ నేమ్ ఇది. ఓకే, సో ఈ కేసు చేసుకుందాం. వెంకటరమణ ఈయన టీజీటీ నాన్ లాంగ్వేజ్ ఫిజికల్ సైన్స్ ఇంగ్లీష్ మీడియం పోస్ట్ నేమ్కి నాట్ క్వాలిఫైడ్ ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ. ఈయన ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ అనేది క్వాలిఫై అవ్వలేదు. ఓకే, దట్స్ ద మెయిన్ రీజన్. ఓకే. దుప్పూరు సాయి రూప్ ప్రిన్సిపల్ పోస్ట్కి అప్లై చేశారు. నో మినిమం 3 years ఆఫ్ సర్వైవ్. ఓకే, ఈయన 3 సంవత్సరాల్లో ఈయనకి ఎక్స్పీరియన్స్ లేదు, దానివల్ల ఈయన రిజెక్ట్ చేశారు. ఓకే, పర్సంటేజ్ వాళ్ళు కూడా కొంతమంది రిజెక్ట్ చేశారు. హిందీ లాంగ్వేజ్ మహాలక్ష్మి, డిగ్రీ మార్క్స్ 48% ఉంది, సో రిజెక్ట్ అయింది. ఇంకా చూసుకుంటే ఓకే, తాండా సువర్ణ ప్రిన్సిపల్ పోస్ట్కి అప్లై చేశారు. హీ ఈజ్ వర్కింగ్ యాజ్ మెంటర్ ఇన్ ద డిపార్ట్మెంట్ ఆఫ్ బయాలజీ. ద రీజన్ తను వేరే డిపార్ట్మెంట్, బయాలజీ డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తున్నంత రిజెక్ట్ చేశామని రాశారు మరి. ఓకే, చూడండి, రాఘవారెడ్డి టీజీటీ తెలుగు లాంగ్వేజ్కి అప్లై చేశారు. సెకండ్ ఇయర్ మార్క్స్ మెమో ఆఫ్ ఎంఏ తెలుగు ఈజ్ నాట్ ప్రొడ్యూస్డ్. పీజీ తెలుగులో ఈయన సెకండ్ ఇయర్ మార్క్స్ మెమో ప్రొడ్యూస్ చేయలేదట, రిజెక్ట్ చేశారు. సో పీఈటీ కొండమ్మ కంప్లైంట్ arises from a B. Anusha DAO sir inquired and said that she is ineligible due to she done regular BPED course while working as CRT AP Model School CK Palli. సో తిను సిఆర్టీ మోడల్ స్కూల్లో వర్క్ చేస్తుండగానే బీపీఈడి చేశారు, సో అందుకని మీరు రిజెక్ట్ అయ్యారు. నెక్స్ట్ ఫిజికల్ ఎడ్యుకేషన్ ఎస్ఏ స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ ఎడ్యుకేషన్. కంప్లైంట్ అరైజ్ ఫ్రమ్ ఏ బి అనూష డిఏఓ సార్. సో సేమ్ ఈ అమ్మాయి పీఈటీకి స్కూల్ అసిస్టెంట్కి కూడా రిజెక్ట్ అయింది, సేమ్ రీజన్ వల్ల. కొంతమంది ఎక్స్ సర్వీస్ మ్యాన్ సర్టిఫికేట్ ప్రొడ్యూస్ చేయలేదు, రిజెక్ట్ అయ్యారు. సో ప్లెయిన్ రీజన్ సర్టిఫికేట్ నాట్ ప్రొడ్యూస్డ్. ఏ సర్టిఫికేట్ అనేది మెన్షన్ చేయలేదు చాలామందికి. చూడండి, ఎన్ రాజేశ్వరి అనే ఆమె 3 పోస్టులకి అప్లై చేసింది, టీజీటీ ఎస్ఏ పీజీటీ, 3 కూడా రిజెక్ట్ అయింది. మనం ఈస్ట్ గోదావరి డిస్టిక్ చూస్తాం. ఈస్ట్ గోదావరి చూసినట్లయితే నేను 28th ఆగస్ట్ ఈస్ట్ గోదావరి ఆదర్శ్ కాలేజీలో జరిగినటువంటి సర్టిఫికేట్ వెరిఫికేషన్కి హాజరైంది. ఈ స్వరూప బిట్టారి అనే అమ్మాయి ప్రిన్సిపల్ పోస్ట్కి అప్లై చేసింది, సో తిని రిజెక్ట్ అయింది. వర్క్ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ వాజ్ నాట్ ఎలిజిబుల్ అట.
సో సెకండ్, ప్రసన్న లక్ష్మి గారు కూడా ప్రిన్సిపల్కి అప్లై చేశారు. ప్రాపర్ సర్వీస్ సర్టిఫికేట్స్ చూపించలేనందువల్ల రిజెక్ట్ చేశారు. చూడండి, ఇక్కడ మీరు ఎగ్జామ్ ఆబ్సెంట్ అయిన వాళ్ళని కూడా రిజెక్షన్ లిస్ట్లో చూపిస్తున్నారు. చూడండి, పీఈటీ విహెచ్ ఎగ్జామ్ రాయలేదు, ఆబ్సెంట్. Service certificate not submitted, experience certificate not produced, not completed English proficiency, not qualified. నాట్ క్వాలిఫైడ్ అని ప్లెయిన్గా ఇచ్చారు. సో ఇది టెట్ అవ్వచ్చు. చూడండి, పీఈటీ డీటెయిల్స్, టెట్ డీటెయిల్స్ సరిగ్గా ఇవ్వలేదని డిస్క్వాలిఫై చేశారు. సరైన రీజన్స్ నాట్ సబ్మిటెడ్ వ్యాలిడ్ ప్రూఫ్ అన్నారు. అది ఏ ప్రూఫ్ అనేది మెన్షన్ చేయలేదు. ఓకే, సో ఇక్కడ మేజర్ ఇష్యూస్కి మాత్రమే వీళ్ళు రిజెక్ట్ చేసినట్టు కనిపిస్తుంది. కానీ ఆబ్సెంట్ ఫర్ ద ఎగ్జామ్స్ అనేది ఎందుకు వచ్చింది అంటే వాళ్ళు 2 పోస్టులకు అప్లై చేసి ఉంటారు. సో సెకండ్ పోస్ట్కి రాయని వాళ్ళని రిజెక్షన్ లిస్ట్లో చూపిస్తున్నారు అంతే. వాళ్ళు పోస్ట్ క్లారిఫికేషన్స్ కోసం మాత్రమే. ఇది సెలక్షన్ లిస్ట్లో ఫైనలైజ్ చేయడానికి ఇది ఒక ప్రాసెస్, వరి అవ్వాల్సింది ఏమీ లేదు. సో ఇన్ కేస్ వాళ్ళు పెట్టిన అన్ని పోస్టుల్లోని కూడా రిజెక్ట్ అయితే నెక్స్ట్ వాళ్ళకి ఛాన్స్ ఉంటుంది. సో ఇక్కడ ప్రిన్సిపల్ పోస్ట్కి అప్లై చేశారు, 5 years ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ నాట్ సబ్మిటెడ్ అని. ఓకే, ఇక్కడ ప్రిన్సిపల్స్ పోస్ట్ పెట్టిన వాళ్ళందరూ కూడా రిజెక్ట్ అయింది. ఒక మెయిన్ రీజన్ ఏంటంటే వాళ్ళ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ అనేది చూపించలేకపోయారు, అందువల్ల ప్రిన్సిపల్ పోస్టులు అనేవి రిజెక్ట్ అయ్యాయి. ఇక మనం చూస్తే నెక్స్ట్ మనకి మేజర్గా ఉన్న అప్డేట్ ఏంటి అంటే కొంతమంది లాగిన్స్లో బ్యాక్ టు వెరిఫికేషన్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. అది దేనివల్ల అంటే వాళ్ళు ఫస్ట్ టైం వెరిఫికేషన్కి వెళ్ళినప్పుడు వాళ్ళ క్యాండిడేచర్కి రిమార్క్స్ రాసుకున్నారు. సో ఆ రిమార్క్స్ మీద క్లారిఫికేషన్స్ కోసం మాత్రమే. సో ఏ కేసెస్ ఉన్నాయంటే దీంట్లో బ్యాక్ టు వెరిఫికేషన్లో క్యాస్ట్ సర్టిఫికేట్ మీద ఫాదర్ నేమ్ బదులు మదర్ నేమ్ ఉండడం, లేదా హస్బెండ్ నేమ్ ఉండడం, లేదా హస్బెండ్ నేమ్ ఉండాల్సిన చోట వేరే నేమ్స్ ఉండడం, ఇటువంటి వాళ్ళని పిలుస్తున్నారు. ఇంకా విహెచ్ఓహెచ్ క్యాండిడేట్స్లో పర్సంటేజ్ ఇష్యూ ఉన్న వాళ్ళని పిలుస్తున్నారు. మీరు సరైన క్లారిఫికేషన్ ఇవ్వగలిగితే ఎటువంటి ప్రాబ్లం ఉండదు. కానీ విహెచ్ క్యాండిడేట్స్, ఓహెచ్ క్యాండిడేట్స్ మాత్రం రిస్క్లో పడినట్టే. మీరైతే కొంచెం జాగ్రత్తగా ఉండాలి. నెక్స్ట్, ప్రతి ఒక్కరూ కూడా మీ లాగిన్కి వెళ్ళి చెక్ చేసుకుంటూ ఉండండి తరోగా, ఎందుకంటే ఎప్పుడు ఏ అప్డేట్ వస్తుందో ఎవరికి తెలియదు. వాళ్ళు పత్రికా ప్రకటన కూడా లేకుండా రిలీజ్ చేస్తున్నారు కాబట్టి. అండ్ ఆల్సో ప్రతి ఒక్కరూ బీ కేర్ఫుల్. అండ్ ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిన తర్వాత ఫైనల్ రిజెక్షన్ లిస్ట్ అండ్ ఫైనల్ సెలెక్షన్ లిస్ట్ 2 వస్తాయి. అప్పటి వరకు అందరూ వెయిట్ చేయండి. Thank you very much, guys. Do subscribe for more updates. Thank you. Bye bye.